హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జున్ను శిరీష గౌడ్, బీఏఎంఎస్ అండ్ ఎంఎస్ ఆయుర్వేద. ఈరోజు మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మెడ నొప్పి ఎందుకు వస్తుంది? దానికి కారణాలేంటి? దాని చికిత్స ఏంటి? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న కాలంలో ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్‌టాప్ కానీ ఎక్కువసేపు చూడడం వల్ల మెడ నొప్పి అనేది వస్తుంది. దాన్నే మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అని అంటాం. సర్వైకల్ స్పాండిలైటిస్ యొక్క కారణాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఎక్కువసేపు ల్యాప్‌టాప్ కానీ, ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ వాడటం వల్ల మెడ నొప్పి అనేది వస్తుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ వెన్నుముక్కలోని అది వర్టిబ్రే అంటారు కదా! అది అరిగిపోవడం వల్ల కానీ, ఆ వర్టిబ్రే మధ్యలో ఉండే డిస్క్ అరిగిపోవడం వల్ల కానీ మెడ నొప్పి అనేది వస్తుంది. అరిగిపోవడం అంటే బలహీనంగా అవుతాయన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం బలహీనంగా అవుతాయవి. అండ్ ఎక్కువ సేపు ఒకటే పొజిషన్‌లో కూర్చోవడం వల్ల కూడా మెడ నొప్పి అనేది వస్తుంది. అంటే తల ఒకటే పొజిషన్‌లో పెట్టి ఉంచడం వల్ల మెడ నొప్పి అనేది వస్తుంది. లేదంటే ఏదైనా గాయాలు అంటే నెక్‌కి ఏదైనా గాయాలు తగిలితే కూడా మెడ నొప్పి అనేది వస్తుంది. కొంతమంది తల కింద దిండు ఎత్తుగా పెట్టుకుంటారు. వాళ్ళలో కూడా సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కారణాలేంటో ఇప్పుడు మనం చూసాం కదా! దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. మెడ నొప్పి అంటే వెనకాల వెన్నుముక్క దగ్గర చాలా లాగినట్టుగా నొప్పి ఉండడం ఉంటుంది. అండ్ ఇంకొందరిలో గట్టి పడుతుంది మెడ. ఇట్లా సైడ్‌కి తిప్పడానికి కూడా రాదు కొంతమందికి. మెడ దగ్గర నుంచి ఆ నొప్పి అనేది భుజము అండ్ చేతుల వరకి కూడా వస్తుంది. అండ్ కొంతమందిలో చేతులు తిమ్మిరెక్కుతాయి గూడా. చేతులకు తిమ్మిర్లు ఎందుకొస్తాయంటే మెడ దగ్గర ఏదైతే వర్టిబ్రే ఉందో అది స్పైనల్ కార్డ్‌ని ఒత్తుతుంటుందనమాట. గట్టిగా ఒత్తడం వల్ల నర్వ్ అనేది కంప్రెస్ అయ్యి మనకి చేతులు తిమ్మిరి రావడం, చెయ్యి బాగా లాగడం గానీ అవుతూ ఉంటుంది. ఇంకొంతమందిలో తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. లక్షణాలేంటో చూసాం కదా! ఇది ఎలా బయటపడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జామినేషన్ చేయడం వల్ల మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మెడ నొప్పి ఉంది అని తెలుస్తుంది. ఆర్ ఎల్స్ సీటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, ఎక్స్‌రే కానీ తీశారంటే దాంట్లో కూడా తెలిసిపోతుంది. సో, ఇప్పుడు మనం ట్రీట్‌మెంట్ పరంగా ఆలోచిస్తే సరైన పొజిషన్ అంటే ఒకటే పొజిషన్‌లో ఎక్కువసేపు కూర్చోకుండా పొజిషన్ చేంజ్ చేయడం వల్ల కూడా కొంచెం మెడ నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ మొబైల్ ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్‌టాప్ కానీ తక్కువ సేపు చూడండి. చూడండి వర్క్ ఉంటుంది కాబట్టి చూస్తున్నారు. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్‌కో, 1 అవర్‌కో లేచి నడవడం కానీ, నెక్ ఎక్సర్‌సైజెస్ చేయడం కానీ అట్లా చేస్తూ ఉంటే మెడ నొప్పి అనేది త్వరగా రాకుండా ఉంటుంది. అండ్ తల కింద దిండు కూడా కొంచెం ఈక్వల్‌గా అంటే స్పైనల్ కార్డ్‌కి ఈక్వల్‌గానే నెక్ కూడా ఉండేటట్టుగా చూసుకోండి. మరీ హై గూడా ఉండకూడదు. ఎత్తుగా పెట్టుకోకండి. అండ్ ఇంట్లో చిట్కాలు పాటించాలి అనుకుంటే నువ్వుల నూనె ఉంటుంది కదా! నువ్వుల నూనె కొంచెం గోరువెచ్చగా చేసి మెడ చుట్టూ ఎక్కడైతే నొప్పి ఉంటుందో దాని చుట్టూ మొత్తం రాసేసి, హాట్ వాటర్ బ్యాగ్ కానీ లేదంటే బట్టని వేడి నీళ్ళలో ముంచి తీసేసి, పిండేసి, ఆ బట్టని అక్కడ కాపడం. అంటే వేడి తగిలేటట్టుగా నూనె రాసిన తర్వాత కొంచెం లైట్ మసాజ్ చేసి, వేడి తగిలేటట్టుగా అక్కడ బట్టను పెట్టుకోవడం కానీ అలా చేస్తూ ఉంటే కొంచెం మీకు రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఆయుర్వేద పరంగా చూసుకుంటే అభ్యంగ అంటే నెక్ దగ్గర నుంచి హ్యాండ్స్ వరకి ఎక్కడైతే మీకు చెయ్యి తిమ్ముర్లొస్తున్నాయో, చెయ్యి నొప్పి లాగుతుందో అక్కడి వరకి నెక్ దగ్గర నుంచి హ్యాండ్స్ వరకి అభ్యంగనం అంటే మసాజ్ చేసి తర్వాత స్టీమ్ అంటారు. నాడీ స్వేదం కానీ, పత్రపోటలి పిండ స్వేద కానీ అలా చేస్తారు. అంటే వేడిని పెడతారనమాట. అంటే వేడి పెట్టడం అంటే వేడి పెట్టడం కాదు. ఏదైతే ఆయిల్ పెడతామో దానికి లైట్ మసాజ్ చేసిన తర్వాత కొంచెం కాపడం లాంటిది ఇస్తే ఆయిల్ అనేటిది లోపలికెళ్తుందనమాట. సో, ఆయిల్ అనేది వాతాన్ని తగ్గిచ్చి మీకు నొప్పి అనేది తగ్గిస్తుంది. అండ్ ఇంకొకటి గ్రీవావస్థి అని గూడా చేస్తారు. అదేంటి అంటే మెడ చుట్టూరుగా ఇట్లా పిండి పెట్టి దాంట్లో మెడికేటెడ్ ఆయిల్ పోస్తారు. అంటే ఔషధాలతో తయారైన నూనెని దాంట్లో గోరువెచ్చగా పోసి అట్లా చేస్తూ ఉంటే కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ ఇంకొంతమందిలో నస్య చేస్తాం. అంటే నోస్ డ్రాప్స్ వాడాలి. దాంతో హెడేక్ తగ్గుతుంది. అండ్ మెడ నొప్పిలో కూడా తగ్గుతుంది. అండ్ ఎక్కడైతే నరాలు పట్టేసినట్టుగా కంప్రెషన్ లాంటిది ఉందో అది కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. అండ్ ఇంకొంతమందిలో మాత్రావస్థి చేస్తాం. అంటే మోషన్‌కెళ్ళే దగ్గర నుంచి ఆయిల్ ఎక్కిస్తారు. ఇంటర్నల్ మెడిసిన్స్ వాడుతూ మీరు ఈ పంచకర్మ ప్రొసీజర్స్ చేయించుకున్నారంటే మీకు మెడ నొప్పి అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. సో, అట్లా మీరు ఏమంటారు చెప్పినవి పాటించాలి. అంటే మెడను ఒకటే పొజిషన్‌లో ఉంచడం గానీ, ఫోన్ ఎక్కువ, ల్యాప్‌టాప్ అట్లా ఎక్కువ సేపు చూడడం గానీ, తల కింద దిండు ఎత్తుగా పెట్టుకోవడం కానీ, అట్లా చేయకుండా ఉండాలి ఈ ప్రొసీజర్ తర్వాత కూడా. అలా చేస్తూ ఉంటే మీకు మెడ నొప్పి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సర్వికల్ స్పాండిలైటిస్ ఎలా వస్తుంది? దాని లక్షణాలేంటి? దాని చికిత్స ఏంటి? మనం చూసుకున్నాం కదా! మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్. థాంక్ యూ.